అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. హాయ్ కాయిరా, ఏంటి బేబీ నా దగ్గరికి రావడమే మానేసావు? పక్కన దక్ష్ ఉంటే నాకు ఎవరు కనబడరులే. అదేంటి కాయిరా, వాడి దగ్గర ఉన్నదేంటి నా దగ్గర లేనిదేంటి అంటుంటే నువ్వు మరీ అలా డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పను. అందుకే రూమ్కి వెళ్తే క్లియర్గా చూపిస్తాను పదా అంటూ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. అబ్బా, నిన్ను కలవక ఎన్ని రోజులు అవుతుందో, తమరు చాలా బిజీగా ఉన్నారుగా అన్నాడు ఆమె భుజం మీద బయటిస్తూ. నో ఏమో, నువ్వే బిజీ అయిపోయావు అంటూ అతనిచ్చే స్ట్రోక్స్కి మత్తుగా చెప్పింది. వాళ్ళిద్దరి నోటి వెంట వచ్చే సౌండ్స్ రూమ్ మొత్తం వ్యాపించాయి. ఇక ఇద్దరు నిర్విరామంగా 2 గంటల పాటు శరీరానికి పట్టిన మత్తు వదిలించుకొని, ఏంటి ఈ మధ్య వాడితో అంత క్లోజ్గా ఉంటున్నావు? నువ్వలా ఉండడం నాకు నచ్చట్లేదు. ఎందుకంత జెలస్ ఫీల్ అవుతున్నావు? ఏమో అనింది డ్రెస్ వేర్ చేస్తూ. నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు. అదేంటి అలా మాట్లాడతావు? వాడిని ఎంత టెంప్ట్ చేసినా టెంప్ట్ అవ్వట్లేదు. ఎలాగైనా వాడిని నా వలలో వేసుకుందాం అనుకుంటే అమ్మో, దక్షతో అంత ఈజీ కాదు. సర్లే, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటది? నీకు వాడి ఆస్తి కావాలి, నాకు వాడి ఓటమి కావాలి. బాలీవుడ్ని షేక్ చేస్తున్న వాడి మార్క్ పడిపోవాలి. ఇదంతా కావాలంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. ఏంటది అంటుంటే ఏంటంటే అంటూ ఏదో చెప్పాడు. ఓకే డన్ అంటూ అక్కడి నుండి బయలుదేరారిద్దరు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వస్తాను అని చెప్పడంతో రిలాక్స్ అయింది దక్షిత. మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా ఫైట్ షూట్ చేయడంతో బాగా అలసిపోయిన దక్ష్ వచ్చి రాగానే అతని రూమ్కి వెళ్ళిపోతుంటే, మార్నింగ్ తినకుండానే వెళ్ళారు, ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నారేంటి అనుకుంటూ సార్ అంటూ పిలిచింది. ఏంటన్నాడు వెనక్కి తిరగకుండానే. మీరు మార్నింగ్ కూడా తినలేదు, ఇప్పుడు కూడా తినకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లంచ్ చేసి వెళ్ళండి సార్ అంటున్నా కానీ రూమ్కి వెళ్ళిపోయాడు దక్ష్. అతను అలా వెళ్తుంటే ఇదేంటి అలా వెళ్ళిపోతున్నారు, తినకుండా ఎన్ని గంటలుంటారు అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది. ట్రావెలర్లో ఫుడ్ తీసుకొని ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి బెడ్ మీద అడ్డంగా పడి కనిపించాడు దక్ష్. ఇతనేంటి ఇలా పడుకున్నాడు, ఏమైంది అంటూ దగ్గరికి వచ్చి, సార్ ప్లీజ్ తినేసి పడుకోండి అంటూ మెల్లగా పిలిచింది. పలకలేదు. ప్లీజ్ సార్ అంటూ అతని షోల్డర్ పైన చిన్నగా టచ్ చేసింది. ఆ మాత్రానికి ఏదో పాము కరిచినట్లుగా ఇంతెత్తున లేచి, హౌ డేర్ యూ టచ్ మీ అని అరవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి అడిగేసింది. నేను చనువిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు అని గద్దించగానే ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర చేరింది. సారీ సార్, మీరు మార్నింగ్ నుండి ఏం తినలేదు, ప్లీజ్ తినేసి పడుకోండి ప్లీజ్ సార్ అంటూ బ్రతిలాడుతోంది. అతని లైఫ్లో తినకుండా పడుకున్న రోజులు చాలా ఉన్నాయి, బట్ ఎవరూ అతన్ని బ్రతిలాడలేదు. కానీ తను అలా బ్రతిలాడుతుంటే కొత్తగా వింతగా అనిపించి, ఆర్ యూ మ్యాడ్? నేను తింటే ఏంటి, తినకపోతే నీకేంటి? నువ్వేంటి నా మీద పెత్తనం చెలాయించేది? అంటే నువ్వు పెడితే తినాలి, లేకపోతే లేదా? ఇది నా ఇల్లు, నా హయాం. నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను, నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తాను. రూల్ చేయడానికి నువ్వెవరో? నువ్వేంటే నన్ను తినమని అడిగేది? నా కాకలేస్తే తింటా, లేకపోతే లేదు, గెట్ అవుట్ అంటూ అరిచాడు. మీరు ఎన్ని తిట్టినా సరే, తినకపోతే ఇక్కడి నుండి కదలేదు లేదు, ఇక్కడే ఉంటాను అని ముద్దుగా చెప్పింది. నువ్వు ఎంత ముద్దుగా చెబితే ఏం లాభం? మాకు ముద్దొస్తావు కానీ వాడికెందుకు వస్తావే? ప్లీజ్ సార్ షడప్ అరిచాడు అసహనంగా. అతని అరుపుకి భయపడి కళ్ళు మూసుకుంది, కానీ కదల్లేదు. ఆమె మొండిగా అలాగే నిలబడుతుంటే చిరాకొచ్చింది. నెక్స్ట్ సెకండ్లో ఆ కోపం పీక్స్కెళ్ళి విసురుగా లేచి ఆమె రెక్కపట్టి బయటకి నెట్టి పడేసి అసహనంగా అతను బెడ్ మీద మళ్ళీ పడిపోయాడు. అతని బిహేవియర్కి బాధగా ఉన్న అతను తినలేదన్న బాధ ఇంకా ఎక్కువగా ఉండడంతో డోర్ దగ్గరే నిలబడింది దక్షిత. అలా ఎంతసేపు నిలబడిందో మొండిగా. అలా 2 గంటలకి బయటకు వచ్చిన దక్ష్ ఎదురుగా ఉన్న దక్షితని చూసి కళ్ళు చిన్నవి చేశాడు. ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడింది. ఏంటి అన్నాడు. ప్లీజ్ తినండి సార్, నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి, అంతేకాని ఇలా మీరు కడుపు మార్చుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అనింది వేడుకుంటున్నట్లు. నొస్సలు చిట్లిస్తూ గో టు హెల్ అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది దక్షిత. ఇక సీరియస్గా వర్క్లో ఉన్న బాలాజీ పక్కన కూర్చున్నాడు. ఏంట్రా, ఎందుకలా డల్గా ఉన్నావు? అలాంటిదేం లేదు,
నార్మల్గానే ఉన్నాను. నీ వర్క్ ఫినిష్ అయితే బయటకెళ్దాం. నీకోసం ఎంతవరకు ఉన్నా పక్కన పెట్టిరాను అన్నాడు బాలాజీ. అయితే నేను ఫినిష్ చేయనా అన్నాడు. నీతో వర్క్ చేయించుకుంటానా? వద్దురా, నీకే రెస్ట్ లేకుండా పనిచేస్తావు. ఇంకా ఇక్కడ కూడా నీతో వర్క్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి బయటకు రాగానే, సార్ ఈ వర్క్ ఫినిష్ అయింది, చెక్ ఇట్ అంటూ ఫైల్ అతని చేతిలో పెట్టింది. తర్వాత చెక్ చేస్తాను, యూ కెన్ గో అన్నాడు. అది సార్ అని ఏదో అంటుంటే ఆమెని షార్పుగా చూసి దక్షిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలాజీ. ఇక ఎప్పటిలాగే పబ్కి వెళ్ళారిద్దరు. ఏదో జరిగింది, నాకు చెప్పకూడదా అన్నాడు బాలాజీ. నథింగ్ అంటూ లార్జ్ విస్కీ బాటిల్ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు. అంతలో దక్ష్ కళ్ళు ఎదురుగా డ్యాన్స్ చేస్తున్న కైరా మీద పడ్డాయి. సడన్గా అతని కళ్ళు ఎర్రగా మారాయి కోపంతో. ఏమైందిరా అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి కదిపాడు. ఏం లేదు అన్నట్లు తలని అడ్డంగా ఆపుతూ చెప్పాడు. అతని కోపం చూస్తుంటే అతను ఎటువైపు చూస్తున్నాడో అటు చూసిన బాలాజీకి వాడేంట్రా ఇక్కడున్నాడు అంటుంటే, హే గాయ్స్, మీరేంటి ఇక్కడున్నారు? హే, పబ్కి హీరో కూడా వచ్చాడు. హో, థ్యాంక్ యూ హీరో గారు. మీ ఆటోగ్రాఫ్ సెల్ఫీ మాకిస్తారా? మిమ్మల్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే, రేయ్ అంటూ కోపంగా పైకి లేచాడు దక్ష్. బాలాజీ అతని ముందుకెళ్ళి, రేయ్, నీ జోలికి మేము రాలేదు కదా, నువ్వెందుకురా అడిగి మరీ తన్నించుకుంటావు అంటున్న బాలాజీ మాటలకి రేయ్ అంటూ అతని కాలర్ పట్టాడు. దక్ష్ పిడికిలి బిగిసి అతని కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. ఎప్పుడైతే తన ఫ్రెండ్ కాలర్ పట్టాడో అప్పుడే అతని యాంగర్ పీక్సుకుపోయింది. నెక్స్ట్ సెకండ్లో వాడి కడుపులో పిడికిలితో గట్టిగా ఓ పంచ్ ఇవ్వగానే హా అంటూ అరిచాడు. ఇమ్రాన్, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నా ఫ్రెండ్ కాలరే పట్టుకుంటావా? హౌ డేర్ యూ అని వాడి కాలర్ పట్టుకోగానే అసలేం జరుగుతుంది ఇక్కడ అంటూ వచ్చింది కైరా. ఆమెను చూసి తల తిప్పేసుకున్నాడు దక్ష్. ఏమైంది దక్ష్? అతను భుజం మీద చెయ్యి వెయ్యబోతుంటే షార్ప్గా చూశాడు ఆమెని. వాట్ హ్యాపెన్? ఎందుకంత సీరియస్గా ఉన్నావు అంటుంటే మాట్లాడలేదు. ఇంకొకసారి నన్ను నా ఫ్రెండ్ని కామెంట్ చేయాలని ట్రై చేస్తే నిలువున చీరేస్తా అని ఇమ్రాన్ని కాల్ చేసేలాగా చూస్తూ కాలర్ విసురుగా వదిలాడు. రేయ్, నన్ను అవమానిస్తావా? నీ సంగతి చెబుతా ఆగరా అంటూ సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్తుంటే దక్ష్ వాడి కాలికి అతని కాలు అడ్డం పెట్టి కింద పడేలా చేశాడు. వాడు అలా పడగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. సైడ్ స్మైల్తో, కళ్ళేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర పెట్టొచ్చావేరా, అలా పడిపోయావు అని వెటకారం కూడిన గొంతుతో అన్నాడు దక్ష్. అతను అలా అనగానే రేయ్ అంటూ విసురుగా పైకి లేచి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ, నాకు టైం దొరక్కపోదు, అప్పుడు చెబుతా నీ సంగతి. అందరి ముందు నువ్వు నన్ను ఎలా అవమానించావో అంతకు 10 రెట్లు నేను నిన్ను అవమానిస్తాను అని చెప్పి కిల్లింగ్ లుక్స్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసలేమైంది అంటూ అడిగింది మళ్ళీ కైరా. ఆమెకు సమాధానం చెప్పకుండా బాలాజీతో మాటల్లో పడ్డాడు. అతని భుజం మీద చెయ్యి వేసి వెనక్కి లాగి, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, అసలేమైందో చెప్పమంటుంటే అంటున్న కైరా దౌర్జన్యానికి కోపంగా చూస్తూ ఆమె బుగ్గలు వత్తి, క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నాకు వాడికి పడదు అని తెలిసిన తర్వాత కూడా వాడితో క్లోజ్గా మూవ్ అవుతున్నావు. అది నేను చూడలేదు అనుకున్నావా? అయినా దట్స్ యువర్ పర్సనల్. నన్ను క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదు. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను. నన్ను రూల్ చేయడానికి నువ్వే వత్తివే, గో టు హెల్ అంటూ ఆమెను విసురుగా వదిలి అప్పుడే రీటా వోడ్కా గ్లాస్తో దగ్గరికి రావడంతో నవ్వుతూ ఆమెతో జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఆమె రక్తం మరిగిపోతోంది. వీడిని ట్రాప్ చేద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి అనుకుంటూ అతన్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కైరా. ఇక అలా రాత్రి 11 గంటల వరకు పబ్లో అటు బాలాజీ ఇటు రీటాతో ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరారు. రేయ్ బాచి, ఇప్పటి నుండి నువ్వు నాతోనే ఉంటున్నావురా. ఏంట్రా ఈరోజు నీకేమైంది? నేను నీతో పాటు ఉండడం ఏంటి? లేదురా, నాతో పాటు ఉంటున్నావు, ఫిక్స్ అయిపో అని చెప్పి డైరెక్ట్గా అతని మాన్షన్కి తిప్పాడు కార్ని. ఏంట్రా, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను అన్నాడు అతను. నాకు దూరంగా ఉండాలని అంత ఆశగా ఉందా? నాకు తెలియకుండా ఏమైనా స్మగ్లింగ్ బిజినెస్లు చేస్తున్నావా? రేయ్, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంకేంట్రా, సర్లేరా అంటూ కార్ పోర్టికోలో ఆగడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళగానే
ఎదురుగా చూస్తున్న దానికి షాక్ అయ్యారు. ఎదురుగా ఏం చూసి షాక్ అయ్యారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.